మొదటిగా మహాదేవుని యొక్క ఘనమైనటువంటి నామానికి ఈ యొక్క సమయమున కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ మరి దేవుణ్ణి ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపలో ఈ యొక్క సమయాలన్నీ కూడా క్షేమంగా మనలను దేవుడు ఎంతగానో భద్రపరిచాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆయన యొక్క కృపకు మనము కృతజ్ఞతగా బ్రతుకుటలో దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు మేలు చేస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి పత్రికలో మనం ఆలోచించినట్లయితే 4వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, అవసరం పొరపాటు 8 అని చెప్పాను, మన్నించండి. 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడవచ్చు. 7, 8 వచనాలు కూడా పేతురు ఆ యొక్క క్రీస్తునందు ఉన్నటువంటి పరిశుద్ధులకి ఆయన రాస్తున్నాడు. నేను చదువుతున్నాను. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనక మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఇది పేతురు గారు ఆనాటి క్రైస్తవులకి చెప్తున్నటువంటి మాట. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక 2 విషయాలు ఇక్కడ ప్రాముఖ్యంగా తెలియపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు రాకడకు సిద్ధపడాలన్నా మన అనుదిన జీవితాల్లో భక్తికి 2 ప్రాముఖ్యంగా, అంటే ప్రతిదినము భక్తిగా నడుచుకున్నట అంటే ఏమిటో ఇక్కడ 2 లక్షణాలని ప్రాముఖ్యంగా చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే స్వస్థ బుద్ధి గలవారే అనేటువంటి మాట వాడబడింది. రెండవది ఏంటంటే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. ఈ 2 విషయాలు. ఇందులో మొట్టమొదటి సంగతి ఏంటంటే స్వస్థ బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. సాధారణంగా దేవుడు మన నుంచి కోరుకునేటువంటిది, ముఖ్యమైనటువంటిది ఏంటంటే మానవుడు మనం జీవించేటువంటి జీవితం అంతా కూడా మన హృదయంలో పుట్టేటువంటి బుద్ధి బట్టే ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఒక మాట వాడడం జరిగింది ప్రాముఖ్యంగా, స్వస్థ బుద్ధి అనేటువంటి మాట. దేవుణ్ణి సేవించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుని పరిచర్య చేయుటకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే స్వస్థ బుద్ధి అంటున్నాడు. నిజంగా దేవునితో మనం సంబంధాన్ని కలిగి ఉండుటకు, లేదు అని అంటే దేవుణ్ణి ఆరాధించుటకు కావలసినటువంటి బుద్ధి ఏంటంటే స్వస్థ బుద్ధి అంట. దీనికి వ్యతిరేకమైనది ఏంటంటే సాధారణంగా మానవుడు దేవుని దగ్గర రావడానికి ఒక లక్షణంతో ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ దేవుడి విషయంలో మనల్ని హెచ్చరించాడు. మన యొక్క హృదయంలో ఉండేటువంటి బుద్ధి సరైనది కాకపోతే మనం చేసే ఆరాధన సరైనది కాదు, దేవుని కొరకు జీవించడము సరైనది కాదు. ఇక్కడ ముఖ్యంగా ఈ బుద్ధి ఎక్కడ పుడుతూ ఉంటుంది అంటే హృదయంలో పుడుతూ ఉంటుంది. ఈ విషయంలో మనం జాగ్రత్త తీసుకోకపోతే మన సమస్యలు వృధా అయిపోతాయి. మనం ప్రభువు మనకిచ్చిన అవకాశాలన్నీ వేస్ట్ అయిపోతాయి. అసలు అత్యంత ఫోకస్ పెట్టవలసింది ఏంటంటే నేను ఏ బుద్ధితో ప్రవర్తిస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి. దేవుని పట్ల లేదంటే మనుషుల పట్ల ఎలాంటి బుద్ధి గలవాడినే నేను ప్రవర్తిస్తున్నాను అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి. లేదు అని అంటే కాలం అంతా కూడా వృధా అయిపోతూ ఉంటుంది. సామెతల గ్రంథంలో చెప్తున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. సామెతల గ్రంథంలో మీరు చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక రకమైనటువంటి బుద్ధి గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో కనుక మనం చూసినట్లయితే
3:5 ఇక్కడ అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఇక్కడ ఒకటి అంటున్నాడు, సాధారణంగా మనిషి జీవించడానికి దేన్ని ఆధారం చేసుకుంటాడంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాడు. సొంతంగా ఒక బుద్ధి అనేటువంటిది మనం చిన్నప్పటి నుంచి ఒకటి అలవాటు చేసుకుంటూ ఉంటాం. లేదంటే కొన్నిసార్లు అయితే వాతావరణ పరిస్థితులను బట్టి, కొన్నిసార్లు అయితే మనం ఏ మనుషులతో సహవాసం చేస్తున్నామో వారి యొక్క బుద్ధిని మనం అలవాటు. ఇక్కడ అంటున్నాడు ముఖ్యంగా ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. దేవుని యందు ఎవరైనా నమ్మకంగా దేవుని సేవించాలనుకుంటే మన బుద్ధిని డిలీట్ చేయగలగాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా యెహోవా యందు ఏమంటున్నాడండి, నమ్మిక ఉంచుము. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఏదైనా చేసేయగలం, ఇంక అన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి అనేటువంటి మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఏమీ చేయలేం. మనకు కేవలం ఒట్టివారు మందికి ఏమంటున్నాడంటే ప్రభు చిత్తమైతే అలాగేలాగో చేతుమని చెప్పుకొనవలను. అంటే మన విషయం ఏంటంటే మన యొక్క చాలాసార్లు మనల్ని నాశనం చేసేది ఏంటంటే మన బుద్ధే మనల్ని నాశనం చేస్తుంది. ఈ విషయంలో మనం చాలా కేర్ఫుల్గా లేకపోతే చివరికి మనల్ని బోల్తా కొట్టించేది, మన నాశనాన్ని నడిపించేది అదే. ఆ నాశనం నుంచి మనల్ని ఎవ్వడూ విడిపించలేడు. కనుక నేను ఏ స్వభావం కలిగినటువంటి వాడినైనా దేవుని సేవిస్తాననేటువంటి చాలా ఉన్నతమైనటువంటిది. ఏ స్వభావం కలిగి నేను ఈ లోకములో క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాననేటువంటి చాలా విలువైనటువంటిది. ఎందుకనంటే ఇది సాధారణంగా క్రియలు మార్చుకోవడానికి మానవుడు ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఈ బుద్ధిని మాత్రం అలాగే కొనసాగిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మంచి పనులు కూడా చెడ్డ బుద్ధితో చేసేటువంటి వాడు కూడా ఉంటూ ఉంటాడు. కనుక ఇక్కడ ప్రాముఖ్యంగా ఏమంటున్నాడంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. అయితే బైబిల్లో కొన్ని రకాలైనటువంటి బుద్ధులను మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బైబిల్లో చెప్పబడినటువంటిది మొట్టమొదటి దేవుని సేవించేటప్పుడు ఎప్పుడు కూడా దేవుడికి ఎప్పుడైతే మనం అంకితమవుతూ ఉన్నామో, దేవునికి ఎప్పుడైతే మనము ఆయనలో కొనసాగాలనుకుంటూ ఉన్నామో, ఫస్ట్గా మనకు ఉండవలసినటువంటిది ఏంటంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11:27 అక్కడ ఒక బుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11:27 ఒక సంగతి మనం ఆలోచిస్తూ ఉంటాం. అదేంటంటే ఇక్కడ మోషే గురించి మనకి చెప్పబడుతున్నది. మోషే ఎలాంటి బుద్ధి కలిగినటువంటి వాడే ముందుకు వెళ్ళాడు. చూడండి 24 నుంచి నేను చదువుతాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, అంటే ఆయన రెండిట్లో డిసైడ్ చేసుకున్నాడు. పాపంతో సంతోషంగా ఉండడమా, లేదంటే నీతితో శ్రమ పడ్డమా, ఈ రెండిటిని డిసైడ్ చేసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడనంటే అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలని ఎంచుకున్నాడు. యూ చూజ్. మనం జీవితంలో ఏది చూజ్ చేసుకుంటున్నాం. ఈ లోకం అల్పకాలమే. మనకి ఎంత అల్పకాలం అని అంటే ఎవరు ఏ రోజు చనిపోతారో తెలియని రోజులు ఇవి. ఏమి మనం చనిపోవడానికి లెక్కలేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ జీవన విధానంలో నీ జీవం ఏపాటిది నువ్వు అంతలో కనబడి ఆవిరంటి వారు. మానవుడు మాటలు చూస్తే కోటలు దాటుతూ ఉంటాయి, కానీ తనకు ఎన్ని సంవత్సరాలు అయినటువంటి లెక్కలేసుకోవడంలో ఎప్పుడూ మర్చిపోతూనే తన మాటల్ని కానీ, తన యొక్క జీవితాన్ని కానీ, తన యొక్క స్వభావాన్ని కానీ అదుపు పెట్టుకుంటూ చాలా నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడంటే అల్పకాలం ఇచ్చేటువంటి ఫోన్లే కొన్ని సంవత్సరాలు దేవుడిచ్చాడు. ఈ అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే పాపం వల్ల భోగం అనేటువంటి మాట ఇక్కడ చెప్పబడింది. పాపం వల్ల వచ్చేటువంటి సంతోషం, దీనికంటే ఏం చేశాడనంటే దీనికంటే బెటర్ ఏంటని అనుకున్నాడనంటే
దేవుని ప్రజలతో ఏమనిపించడం మేలు అనుకున్నాడు? శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడు. బహుశా ఇలాంటి ఆలోచన వస్తే మనం ఏ నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటాం? తీసుకున్న నిర్ణయంలో స్థిరంగా ఉండగలుగుతున్నామా? ఇక్కడ అంటున్నాడు, కింద చెప్తున్నారు, ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానం ఉంది. ఏం చేశాడు? పరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడం వల్ల వచ్చేటువంటివి ఏంటి అంటే విషయం చూడండి. సాధారణంగా మనం చూడండి, క్రైస్తవుడు అని చెప్పుకోవడం కంటే ఈ లోక భోగభాగ్యాలు, ఇప్పుడు చాలామంది చూడండి కొన్ని సందర్భాల్లో దేవుడు గొప్పవాడని చెప్పడం కంటే ఎక్కువగా మనం చెప్పేటువంటిది ఏంటంటే ఈ లోకంలో ఎవరొకరు కుమారుని అనిపించుకోవడానికి ఆ యొక్క ప్రభావాన్ని ప్రజల్లో పుట్టించడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం చాలాసార్లు. అందుకే మన బంధువుల్ని పరిచయం చేసినట్టుగా ఇతరులతో దేవుని గురించి మాట్లాడడం. మన ఫ్యామిలీలో ఎవరైనా గొప్పవాడు ఉంటే అతన్ని పరిచయం చేసినట్టుగా మన దేవుడిని మనం పరిచయం చేయగలమా? మన రిలేటివ్స్లో అత్యంత గొప్పవాడు ఎవరైనా ఉన్నారనంటే, ఒకవేళ అతని చేతిలో అధికారం ఉందనంటే అతని గురించి అతని తరపు వారిమని చెప్పుకోవడము ఎక్కువ మానవుడు ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మోషే అలా ట్రై చేయలేదట. పరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవడానికి ఏం చేశాడంటే ఆయన సాధారణంగా భూసంబంధంగా ఉండేటువంటి ఆ భూసంబంధంగా ఏదైతే మీలో దాని యొక్క ప్రభావాన్ని మనుషుల్లో రుద్దివేయటకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, పరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. మంచిదే కదా, నువ్వు పరో కుమార్తె యొక్క కుమారుడివే కదా నెక్స్ట్ అని అంటే ఎంత సంతోషంగా ఉంటుంది మానవుడికి. నువ్వు పలానా జమీందారు కొడుకువే కదా అని అంటే ఎలా ఉంటుంది? అలా అనిపించుకోవడానికి అతను ఇష్టపడలేదట. లోకంలో నువ్వు దేన్ని బట్టి గుర్తించబడాలని అనుకుంటున్నావా? నీ దేవుని బట్ట, లేదంటే నీకున్నటువంటి దాన్ని బట్టి నువ్వు గుర్తించబడాలని అనుకుంటున్నావా? ఇక్కడ చేశాడట. తర్వాత ఏం చేశాడో చూడండి, అక్కడ చూడండి, అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. అనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం ముందు ఏం చేశాడు? దృష్టించాడు. ప్రతిఫలముగా ఏ బహుమానం కలుగుతుంది? మోషే దేని దృష్టించి ఉంటాడంటారు? ఈ రోజున మన దృష్టి దేని మీద ఉంది? ఇది చాలా ప్రాముఖ్యమైన సుమా. మన దృష్టి దేని మీద ఉంటే అలా ప్రవర్తిస్తాం మనం. మన దృష్టి ఆస్తి మీద ఉందనుకోండి, మన మాటలు కూడా అలాగుంటాయి. మన దృష్టి ఈ లోక సంబంధమైన వాటి మీద ఉందనుకోండి, మన మాటలు, మన యొక్క ప్రవర్తన దాని మీద ఉంటుంటుంది. మన దృష్టి ప్రతిఫలంగా పొందబో బహుమానం మీద దృష్టి పెట్టామని అనుకోండి, అది చాలా ఉన్నతంగా ఉంటుంది. అందుకే కింద కూడా చెప్పాడు పేతురులో, మీరు ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తూ, అందరూ మిక్కిటమైన ప్రేమను, ఎందుకనంటే సహోదరుని ప్రేమించేవాడు మరణంలో నుంచి జీవములోనికి దాటుతాడనేటువంటి సంగతి చెప్పాడు. కాబట్టి అతడు తన బుద్ధి విషయంలో ఎలా ఉంటూ ఉంటాడంటే కింద అంటున్నాడు, ఈ నిర్ణయం తీసుకున్నటువంటి మోషే ఇప్పుడు కష్టాలు వచ్చిన తర్వాత, సాధారణంగా విషయం ఏంటంటే నిర్ణయం ఎవరైనా తీసుకుంటారు, కానీ నిర్ణయంలో నిలబడడమే కష్టం. చాలాసార్లు అంటూ ఉంటారు, చాలాసార్లు మాటలు వేరు క్రియలు వేరు. అంటే ఎలా అంటే ఒక ఎమోషన్తో తీసుకునే నిర్ణయం కాదు క్రైస్తవ జీవితం అంటే. చాలాసార్లు కష్టాలైనా ప్రభు కొరకు అనుభవిస్తాను అని అనడం వేరు, కానీ ఆ కష్టాలు అనుభవించేటప్పుడు మన యొక్క ప్రవర్తన వేరు. సాధారణంగా ఏం చేస్తూ ఉంటామంటే ప్రభు కొరకు నిర్ణయం తీసుకుంటాం, ప్రభు కొరకు బ్రతకాలని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే లోక సంబంధమైన నిందలు లేదంటే లోక సంబంధమైన బాధలు ఎక్కువయ్యాయో, స్థిర బుద్ధి అనేటువంటిది ఉండదు, చంచల బుద్ధి అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయము ఏ పరిస్థితులు ఎదురైనా మారకూడదు. అది ప్రభు కొరకు తీసుకునేటువంటి నిర్ణయం. ఎందుకంటే
ఈ లోక సంబంధమైన మనుషులు కానీ, ఈ లోక సంబంధమైన ప్రభావాలు కానీ మన యొక్క బుద్ధిని మార్చడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడనంటే మోషే చాలా కష్టాలు అనుభవించాడు. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాక సొంత ఇశ్రాయేలు ప్రజల ద్వారా కూడా ఆయన ఏమనిపించాడు? ఎవరి కొరకైతే ఇదంతా తెగించి వచ్చాడో వారే నిందించడం అనేటువంటిది. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది సేవకులు అప్పుడప్పుడు ఫోన్ చేసి బాధపడతారు, అయ్యా నేను సంఘానికి చాలా సేవ చేస్తున్నాను కానీ సంఘం నన్ను నిందించదంటే, ఎస్ అది చాలా ఆశీర్వాదకరం. ఎవరి కొరవైతే నువ్వు నిర్ణయం తీసుకొని వచ్చావో వారు నిన్ను నిందించడం, నిజంగా నువ్వు యథార్థంగా పరిచర్య చేస్తున్నానంటే, సంఘ సభ్యుడిని నిందించాడంటే నువ్వు ఖచ్చితంగా మోసే లాంటి నిర్ణయానికి కట్టుబడను. ఎందుకంటే ఎవరి కొరకైతే నువ్వు వచ్చావో వారు నిన్ను నిందించడం గొప్ప భాగ్యం అని ఎంచుకొని వచ్చాడట మోసే. ఎవరి కోసమైతే సేవ చేస్తున్నామో వాళ్ళందరూ పొగుడుతారని, లేదంటే వారు అందరూ అభినందిస్తారని చెప్పి ఈ సేవలకు చాలామంది రాలేదు. ఎవరి కొరకైతే సేవ చేస్తున్నారో వాళ్ళు నిందించినప్పటికీ, అందుకే అంటున్నాడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని వచ్చాడు మోషే. సేవలకు అన్నిసార్లు ఒక పరిస్థితులు ఉంటాయని అనుకోవద్దు. లేదంటే నీ కొరకు దేవుని కొరకు పనిచేసేటప్పుడు అందరూ కూడా ఇందులో కపట సహోదరులు ఉంటూ ఉంటారు, లేదంటే లేనిపోని నిందలు నీ మీద వేయచ్చు, నీ సొంత సహోదరుడే నీ మీద నిందయచ్చు, లేదంటే నువ్వు ఎవరైతే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు వాళ్ళని నిందచ్చు. కానీ అవన్నీ గొప్ప భాగ్యం అని ఎంచుకొని వచ్చాడంట మోషే. ఈ స్థిరమైన బుద్ధి నువ్వు కలిగి ఉన్నావా దేవుల్లో? ఎందుకో తెలుసా, ప్రభువు ఇస్తానంటున్నాడు ప్రతిఫలంగా ఇవన్నిటికి. ఒక విషయం గమనించినట్లయితే మనుష్యులైనను, అందుకే ఇక్కడ అంటున్నాడు మోషే ఏం చేశాడంటే స్థిరమైన బుద్ధి గలవాడై ఉన్నాడు. అందుకే కింద చెప్తున్నాడు చూడండి, అక్కడ అంటున్నాడు 27వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచున్నట్టు ఏం చేశాడండి, స్థిర బుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని ఏం చేశాడు, స్థిర బుద్ధి కలిగినటువంటి వాడు తన మనసులో కమిట్ చేసుకున్నాడు. ఐగుప్తును విడిచిపెట్టవలసిన అవసరం ఏముంది ఆయనకి? దేవుడి పట్ల తనకున్నటువంటి సంకల్పం. పెట్టెలో దాచారు, ఇవన్నీ చూశాడు. పెట్టెలో దాచిన తర్వాత పెద్ద ఎదిగాడు. అంటే ఆ పరో కుమార్తె యొక్క పరో కుమార్తె ఏం చేసిందనంటే ఆ పెట్టెలోంచి ఉన్నటువంటి ఆ బాలుని తీయడం, ఆ బాలుడు వాతావరణం అంతా చూశాడు. తన ప్రజలు పడుతున్న కష్టాలు చూశాడు. అది ఎక్కడ నుంచి చూశాడంటే ఒక లగ్జరీ కుటుంబంలో చూశాడు. ఇదంతా కూడా ఆ దేశానికే అధినేత అయినటువంటి ఫరో ఇంటిలో ఉంటూ కూడా ఆ వాతావరణానికి అలవాటు పడకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి మోసే స్థిర బుద్ధి గలవాడైనటువంటి వాడై ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవించేటువంటి పరిస్థితులు కానీ, మనం ఎలా పెరుగుతున్నామో అవన్నీ కానీ, ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు కానీ, మనం ప్రభు కొరకు తీసుకున్నటువంటి నిర్ణయంలో నుంచి మనల్ని అటు ఇటు పక్కకు తెరిచేటువంటి వారు ఉండకూడదు. ఎందుకనంటే మనుషులైనను పరిస్థితులైనను దేవుని కొరకైనటువంటి మన సంకల్పం నుంచి ఎవరూ వేరు చేయకుండా మనం కాపాడుకోవాలి. ఇదే స్థిరమైనటువంటి బుద్ధి. ఇది మోషేకున్నదే. కనుక మోషే స్థిరమైనటువంటి బుద్ధి గలవాడై ఉన్నాడు. రెండో విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే ఇంకొక సంగతి కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడనంటే ఇంకొక విషయాన్ని మీకు నేను చెప్తున్నాను. 1 సమూయేలు 18వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. 1 సమూయేలు 18వ అధ్యాయము 5వ వచనము. అక్కడ అంటున్నాడు దావీదు 18వ అధ్యాయము 5వ వచనం చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక బుద్ధి మనకు కనబడుతూ ఉన్నది. 1 సమూయేలు 18వ అధ్యాయము 24వ అధ్యాయము 18వ వచనము. 1 సమూయేలు 24వ అధ్యాయము 18వ వచనము. 17 నుంచి మనం చదివితే అర్థమవుతూ ఉంటుంది. దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని ఏం చేసావు,
మరొక బుద్ధి ఏంటంటే క్రైస్తవుడు కొండ వస్తుంది ఉపకార బుద్ధి. ఈ విషయంలో మనం ఎలా స్పందిస్తున్నాం? ఇక్కడ ఏం చేశాడు? నిన్ను బాగా హింస పెట్టేటువంటి వారు జీవితంలో, ఇక్కడ సౌలు చాలా హింస పెట్టాడు దావీదుని. సౌలు దావీదుని హింస పెడితే, కానీ ఒక విషయం ఏంటంటే దావీదు మాత్రం ఎక్కడా కూడా పగ తీర్చుకోవడానికి తన యొక్క దృష్టిని నిలపలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు అంటే, దావీదు ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక, దావీదుతో ఇట్లా అంటున్నాడు సౌలు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపక నన్ను చంపక విడిచినందుకు ఈ దినమును నీవు నా అపకారమునకు ఏం చేసావు? ఇది అపకారానికి ఉపకారం చేసే బుద్ధి ఉందా? లేదంటే అపకారానికి అపకారమే చేసే బుద్ధి ఉందా? అపకారానికి ఉపకారం చేయడం అంటే ఏంటి అసలు? అపకారానికి అపకారం చేయడం అంటే ఏంటి? దావీదు సౌలు నుంచి అర్థమవుతూ ఉంటుంది. అపకారమునకు ఏం చేశాడంట దావీదు? ఉపకారం చేశాడట. ఈ విషయంలో మనం ఎలాంటి వారమై ఉన్నాం? ఎందుకో తెలుసా? ఇక్కడ దావీదు ఆ విషయంలోనే నీతిమంతుడిగా మనకు కనబడుతూ ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడనంటే, శత్రువు చేత అనిపించుకుంటున్నాడు. ఏమంటున్నాడనంటే, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదు గనుక నీవు నాకంటే ఏమంటున్నాడండి? నీతిమంతుడువు. అంటే ఉపకారాన్ని చేసేటువంటి, నీకు బాగా హాని చేసినటువంటి వారికి పగ తీర్చుకునే సమయం మనకు వచ్చింది. ఏం చేస్తాం? వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ ఆన్ దట్ టైం? నీకు బాగా హాని చేసేటువంటి వారికి పగ తీర్చుకునే టైం వచ్చింది, నీకు ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉంది కదా అని చెప్పి పగ తీర్చుకోవడానికి దావీదు ప్రయత్నం చేయలేదు. దొరికిపోయాడు కదా సౌలు, చంపేస్తే ఒక రకంగా గొడవ వదిలిపోద్ది కదా అని అనుకోలేదు. తనకున్నటువంటి వారు కూడా ఏంటంటే, నీ శత్రువుని యెహోవా నీ చేతికి అప్పగించి ఉన్నాడని పక్కవారు కూడా అన్నారు. కానీ ఎక్కడా కూడా దావీదు సౌలుని ఏం చేయలేదు. దీనే బుద్ధిగా వర్ణించాడంటే సౌలు ఉపకార బుద్ధిగా వర్ణించాడు. అపకారమునకు ఎలా చేశాడు? అపకారానికి అపకారం చేసేటువంటి బుద్ధి లోక సంబంధమైనటువంటిది. కానీ ఇక్కడ అపకారమునకు కూడా ఉపకార బుద్ధి. ఒక విషయం ఏంటో తెలుసా? మన జీవితంలో ఒక వ్యక్తి ఎంతైనా నమ్మి మనం చెప్పేదంతా వింటున్నాడు అని అంటే, మనం హాని చేసామని తెలుసుకోవడానికి శ్రమిస్తున్నాడు అని అంటే అతడికి ఉన్నటువంటి శ్రేష్టమైన బుద్ధి అది. అంతేగాని అతనికి ఏమీ తెలియదు, అతడు అన్నీ నమ్మేస్తున్నాడని అనుకుంటే పొరపడచుమా? అతడికి ఒక లక్షణం ఉంది, నువ్వు హాని చేస్తావని తెలుసుకోవడం నేను క్షమిస్తున్నాడు. మన నిజంగా ఒక వ్యక్తి నిజంగా అతడు ఏదో చేత కాకని కాదు, ప్రభువుకి అతను అప్పగిస్తున్నాడు. చాలాసార్లు జీవితంలో మనం ఏమనుకుంటూ ఉంటామనంటే, చాలాసార్లు ఎప్పుడు కూడా మనం ఏంటంటే, నీతిమంతులకి ఏ హాని చేయడానికి మనం మనసులో కూడా అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఉపకారం చేసేటువంటి ఛాన్స్ వస్తే ఖచ్చితంగా మనం ఉపకారం చేయవలసినటువంటి వారమే అన్న. అందుకే దావీదు సౌలును క్షమించాడు. దీన్ని ఏ బుద్ధితో పోల్చబడిందంటే ఉపకార బుద్ధితో పోల్చబడింది. అందుకే అపకారమునకు సైతము ఏం చేశాడు? అందుకే కొత్త మొదలు కూడా ఉండండి, శత్రువును సైతం ఏం చేయమన్నాడైనా? ప్రేమించండి. యేసు ప్రభువు నిజంగా ఏ విధంగా ప్రేమించాడు ఈ లోకంలో ఉన్నటువంటి వారిని? ఎప్పుడైనా మీరు చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ చూసినప్పుడైతే ఆయన అంతం వరకు వారిని ప్రేమించాడు. ఆయన శిలువ మీద శత్రువులను సైతం అని ఏం చేశాడంటే
వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని చెప్పాడు. ఈ ఆలోచనలు మనం కలిగి ఉండాలి, ఈ మనుషుల పట్లైనను సమాజం పట్లైనండి. ఇంకొక విషయాన్ని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే యెషయా గ్రంథము 57:19 ఒక బుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 57 అధ్యాయము 19 వచనంలో ఈ మాట చెప్పబడింది. 57 అధ్యాయము 19 వచనము, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించు. 57:19 యెషయా 57:19 చెప్తున్నాడు, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు. అంటే ముఖ్యంగా ఆలోచించినట్లయితే ఇశ్రాయేలులకు ఏ బుద్ధి లేదు అని అంటే కృతజ్ఞతా బుద్ధి లేదు. వాళ్ళకి కృతజ్ఞతా బుద్ధి లేకపోవడం. ఇప్పుడు దాకా మనం చూసాం, స్వస్థ బుద్ధి గురించి మనం చూసాం, స్వబుద్ధి గురించి మనం చూసాం, తర్వాత దేని గురించి మనం చూసాం, స్థిర బుద్ధి గురించి మనం చూసాం, తర్వాత ఉపకార బుద్ధి గురించి మనం చూసాం. ఇంకొక బుద్ధి మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు, కృతజ్ఞత బుద్ధి మనం కలిగి ఉన్నామా? కృతజ్ఞత. సాధారణంగా ఈ కృతజ్ఞత బుద్ధి విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తూ ఉంటామనంటే, మనకు ఎవరైనా మేలు చేశారని అనుకోండి, మనం మర్చిపోతాం. మనకు ఎవరైనా మేలు చేస్తే మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. ఆ టైంలో పెద్ద బాధ ఏం కలగదు మనకి. కానీ నువ్వు అదే టైంలో నేను ఇంకొకరు మేలు చేసినప్పుడు వాళ్ళు కూడా మర్చిపోయారని అనుకోండి భవిష్యత్తులో, అప్పుడు ఈ బాధ ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్యాయం, ఇలా ఎంత పని చేశాను. కానీ నువ్వు ఒకరి పట్ల చేసిన కృతజ్ఞత మర్చిపోయావేమో గతంలో. సాధారణంగా మనం అన్యాయం గురించి ఎప్పుడు ప్రశ్నిస్తామంటే మన జీవితం దగ్గరకు వచ్చేదాకా కూడా అన్యాయం గురించి మనం మాట్లాడం, ఎందుకంటే అప్పుడు మనకు బాధ కలుగుతుంది. కానీ గతంలో నువ్వు ఇలాగ ఎవరి పట్లన్నా ప్రవర్తించుంటే అప్పుడు నీకు పెద్దగా ఏం అనిపించలేదు. ఇప్పుడు నీకు ఎందుకు అనిపిస్తుంది అంటే నీ జీవితంలో కూడా అది ఫేస్ చేస్తున్నావు. బట్ ఎప్పుడన్నా సరే ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరైనా మన కృతజ్ఞత లేరు అని అంటే మర్చిపోవద్దు, వాడు కృతజ్ఞత లేని వాడిని తిట్టడం మాత్రమే కాదు, గతములో మనకి మేలు చేసినటువంటి వారికి మనం ఎన్నిసార్లు కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఇదిగే స్వప్రయోజనం అంటున్నాడు. ఎందుకనంటే కృతజ్ఞతా బుద్ధి గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. నిజంగా కృతజ్ఞత ముఖ్యంగా ఏ విధంగా మనకి కనబడుతూ ఉంటుందనంటే, ఇశ్రాయేలీల విషయంలో చాలాసార్లు దేవుడు ఏం కలిగి ఉన్నాడంటే ఒక బాధను కలిగి ఉన్నటువంటి ఒక బాధ ఏంటనంటే వారిలో కృతజ్ఞత అనేటువంటిది లేదు. ఈరోజు మనం ఆలోచించి చూసినటువంటి వారు ఆయన ఎదుటివాడి కృతజ్ఞత లేదు అని పదే పదే అనే మనం నిజంగా మనకు కృతజ్ఞత ఉందా? మనం నిజంగా కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించు. గతంలో నీకు మేలు చేసినటువంటి వారికి నువ్వు ఏ విధంగా కృతజ్ఞత అనేటువంటిది కలిగి ఉన్నావు వారికి. ముఖ్యంగా మన దేవునికి మనము మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే రోమాపత్రికలో పాపం గురించి మాట్లాడుతూ వారు మరి రోమీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఒక ప్రత్యేకమైనటువంటి సంగతిని రోమా సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, 1:21లో, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు. ఇక్కడ అడుగుతున్నాడు, వారు దేవుణ్ణి ఎరిగి కూడా ఆయన ఎలా మహింపరచబడపోవడం? దేవుని ఎరిగి కూడా ఆయనను దేవునిగా మహింపరచకపోవడం. ఇక్కడ అంటున్నాడండి, దేవుని ఎరిగి దేవునిగా మహింపరచకపోవడం. దేవుని ఎరగడం, దేవునికి మనం ఎంత కృతజ్ఞత చెల్లించాలి మన జీవితాల్లో?
ఈరోజు ఇంతవరకు మనం బ్రతుకున్నామంటే, సజీవులుగా ఉన్నామంటే, ఎన్నో కష్టాల నుంచి మనల్ని తప్పిస్తున్నాడనంటే, అంత మాత్రమే కాదు, చాలాసార్లు మనం న్యాయం గురించి మాట్లాడతాం దేవుని దగ్గర. నేను ఒకసారి ఆల్రెడీ చెప్పాను, దేవుడు మాకు అన్యాయం చేశాడని జీవితంలో కూడా అనకండి. న్యాయం చేసి ఉంటే ఈరోజు నువ్వు భూమి మీద ఉండకుండా ఉండాలి. చాలామంది ఎక్కువగా వాడేటువంటి పదం ఏంటంటే, దేవుడు మాకు ఏం చేశాడు? అన్యాయం చేశాడు. పాపం చేసిన రోజునే చంపేసి ఉండడం న్యాయమే కదా? పాపం చేసిన రోజున చంపేయడం న్యాయమే కదా? కోర్టులో తప్పు చేసిన వాడిని శిక్షించడం న్యాయమే కాదు? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. కోర్టులో తప్పు చేసిన వాడిని వదిలేయడం న్యాయమా, శిక్షించడం న్యాయమా? శిక్షించడమే కదా న్యాయం. ఆ రూల్ కనుక దేవుడు పాటించుంటే ఈరోజు మనం ఇక్కడ ఇంతమంది ఉంటామా? మనం జీవించేటువంటి జీవనా శైలిని బట్టి ఏ రోజుకి ఆ రోజు తీర్పు తీర్చేసి ఉండుంటే ఈరోజు ఎంతమంది ఉంటాము మనం? అనిపిస్తుందా నేను ఉంటానని? ఎన్నిసార్లు మనుషులకి తెలియకపోవచ్చు మనం చేసినటువంటివి. రహస్యమందు చూస్తున్నాడు తండ్రి. ఎప్పుడన్నా ఒకసారి నాలో తప్పేముందని నువ్వు మనుషుల్ని అడక్కో, డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళు. చాలాసార్లు మనం ఏంటుంటామంటే, నాలో ఎవరైనా తప్పు అని పెడతారు ఈ ఊర్లో అని. ప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడానన్నమాట. ప్రభువా, నువ్వు దోషం కనిపెట్టి చూడగా ఎవడు నిలవగలడు? మనుషులు కనిపెడితే నువ్వు నిలిచిపడిపోతావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువా నువ్వు దోషం కనిపెట్టి చూడగా ఎవడు నిలవగలడు? am I stand in front of God? నేను నిజంగా ఆయన ముందు నిలబడగలనా? నా దోషాన్ని కనిపెట్టి చూస్తే నాలో వచ్చేటువంటి ఆలోచనలో నాకు ఉన్నటువంటి ఆ యొక్క స్వభావము, నాకు ఉన్నటువంటి విషయాలు చాలా సందర్భాల్లో మనం ఆలోచించినట్లయితే, కృతజ్ఞత నిజంగా మనం ఆలోచించినట్లయితే, నిజంగా ఈ మాట మనం మనుషుల దగ్గర అనవలసిన అవసరం లేదు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నాలో దోషం నువ్వు కనిపెట్టగలవా, నాలో తప్పు ఉంటే చూపించంటే అప్పుడు వరస పెట్టి చూపిస్తాడు. కానీ ఆయనకి తెలిసినప్పటికీ ఆయన మాట అన్నాడు, ఏమన్నాడంటే, నాలో నిజంగా ఆలోచించినట్లయితే నీవు దోషము కనిపెట్టి చూస్తే ప్రభా ఎవరు నిలవగలడు నీ ముందు? అయినను నీ యందు భయభక్తులు కలిగి భయభక్తులు నిలుపునట్లు నీ ఎడల నీ యందు క్షమాపణ దొరుకును అన్నాడు. ఈ రోజు వరకు మనం బ్రతుకున్నాను అంటే దానికి కారణం దేవుడికో లక్షణం ఉంది, క్షమించడం అనే లక్షణం. దేవుడు క్షమించడం అనే లక్షణం ఉంది కాబట్టి మనం బ్రతుకున్నాం. కానీ మన నీతి మొత్తం, మన నీతిని మెచ్చుకొని శబాస్ నీకు మోట్లు వేసాను, నువ్వు బతకడానికి అర్హుడు కాబట్టి బతకలేదు. ఎందుకంటే కలవరశిల్లో చనిపోయినప్పుడే మనందరం నిజంగా ఆలోచించినట్లయితే, కలవరశిల్ని చూడు కాసేపట్లో మనం ప్రభురాత్రి భోజనం తీసుకుంటూ ఉంటాం. ఈ ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నప్పుడు తీసుకునేటప్పుడు ఎలాంటి మనస్సు మనకి కలిగి ఉండాలి. అందుకే దీన్ని తీసుకున్నప్పుడు ఏమన్నాడండి ఆయన? నన్ను జ్ఞాపకం చేసుకోండి. మన హృదయములో దేవుని పట్ల కృతజ్ఞత, మన యొక్క పశ్చాత్తాపము, మన యొక్క నిజంగా గర్వము, పశ్చాత్తాపము, కృతజ్ఞత ఇవన్నీ ఉండి వస్తూ ఉంటాయి తప్ప ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నప్పుడు గర్వం ఏమాత్రమో రాదో ఆ సమయంలో మనం కలిగి ఉండవలసినటువంటి విషయం ఏంటంటే, అది తీసుకుంటున్నామో అది ఎవరి కొరకు చిందించబడింది? నా కొరకు చిందించబడింది. ఈరోజు నేను ఆరాధిస్తున్నానంటే ఆయన దగ్గరికి రావాలని అంటే ఒక విషయం చెప్తున్నాడు. ఏమంటున్నాడనంటే, ఆయన పరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్యం కలిగినటువంటి వాడే ఉన్నాడు దేవుడు. సమీపింపరాని తేజస్సు అయింది. ఆయన దగ్గరికి ఎవరో రాలేరు. యెషయా అంటాడు, అయ్యా వద్దు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, నానంటుడికి ఇది ఎందుకు? ఇర్మియా కూడా అంటున్నాడు, నేను బాలుడినయ్యా,
భక్తులు మాట్లాడినటువంటి మాటలు ఎవరి ముందు? అబ్రహాము లాంటి భక్తుడు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ధూళి లాంటి వాడిని, బూడిద లాంటి వాడిని. ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనలను మనము ఎవరితో పోల్చుకుంటున్నాం? ఎవరితో పోల్చుకుంటున్నాం మనల్ని మనం? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నప్పుడు మనం నిజంగా కృతజ్ఞత అనేటువంటిది పొంగి ప్రవహించేటువంటి సమయం అది. ప్రభువా నీ కార్యములు ఎంతో గొప్పవి. ఈరోజు నీ కుమారుని యొక్క రక్తము ద్వారా, ఆ శరీరం నలగొట్టబడ్డ ద్వారానే నేను ఆరాధించగలుగుతున్నాను. ఆయన వచ్చే వరకు ఆయన మరణం ఏం చేయమంటున్నాడండి? ఎప్పటి వరకు ఉండాలంటేది? ఇప్పుడు ఆయన వచ్చే వరకు అన్నాడంటే, ఆయన వచ్చే వరకు మనకు అతిశయించడానికి వీలుందా? ఆయన వచ్చే వరకు అతిశయించడానికి వీలుందా? అందుకే మన జ్ఞానాన్ని బట్టి అతిశయించొద్దని చెప్పాడు. కనుక ఇతరులకి దేవుని వాక్యం చెప్పేటప్పుడు కూడా, లేదంటే ఇతరుల మాటలు చెప్పేటప్పుడు కూడా మనం ఆలోచించగలగాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఎందుకో తెలుసా? సువార్త అంటే ఒక ఆయన ఏం చెప్పాడు తెలుసా అండి? ఒక భిక్షగాడి భిక్షం ఎక్కడ దొరుకుతుందో చెప్పడమే సువార్త అన్నాడు ఇంకో భిక్షగాడికి. ఈ మాట బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నేను భిక్షగాడిని, నాకు భిక్షం వేసాడు ఆయన, రక్షణ అనేది. ఇంకో భిక్షగాడికి నేను చెప్తున్నాను, బాబు ఈయన దగ్గర దొరుకుతుంది. సో ఈ మాట మనం ఆలోచించగలగాలి. నాకు ఆయన రక్షణ ఏం చేశాడనంటే, అడుక్కునే ఏ వ్యక్తికి కూడా హక్కు ఉండదు. అందుకే అడుక్కునే ఏ వ్యక్తి అయినా సరే బయట ఎలా అడుగుతాడండి? బాబు దయచేయండి అని. పాపము ద్వారా పాపములు మనం కడిగేసినటువంటి యేసు ప్రభువు దగ్గర దినము మనం అందుకే అన్నాడు, ప్రభువును వేడుకొనిను. ఏం చేశాడండి? తప్పు కుమారుడు తిరిగి వచ్చాడు. ఇప్పుడు తిరిగి ఏ మనసుతో రావాలి? ఏ మనసుతో రావాలి దేవుని దగ్గరికి? హక్కుగా రాడు, అతిశయంతో రాడు. కానీ దేవుడు ఎంత గొప్పడో తెలుసా? అలాంటి వారిని సైతం దూరం నుండి చూసి ఏం చేస్తున్నాడండి? ఆయన దూరం నుండి చూస్తున్నాడు. హక్కును చేర్చుకొని ఏం చేశాడు ఆయన? ఇప్పుడు ఒక కుర్చీలో కూర్చోబెట్టి, ఒక మేకపోతుని రెడీ చేసి, ఉంగరాన్ని తొడిగించి, కొత్త వస్త్రాలు వేసి కూర్చోబెట్టిన తర్వాత గర్వపడితే ఏమన్నా అర్థం ఉందా? తప్పు కుమారుడు. ఈ రోజున మనకి ఈ స్థితి వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, కృప, బాహుల్యం మాత్రమే. కనుక మనం ఏవో నిరంతరము కడిగవలసిన బుద్ధి ఏంటంటే కృతజ్ఞతా బుద్ధి. ఇతరులను క్షమించేటప్పుడు కూడా ఒక విషయం జ్ఞాపకం చేసుకో. ఇతరుల మీద కోప్పడేటప్పుడు కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఇతరుల గురించి వెంటనే చెడుగా మాట్లాడేటువంటి నువ్వైనా ఒకసారి జ్ఞాపకం చేసుకో. సేమ్ ఇలాగే కనుక దేవుడు ప్రవర్తించుంటే నాలాగా నేను నిలబడగలనా? నిలబడలేను. కనుక మనం ఆలోచించినట్లయితే ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. చాలా సందర్భాలు చెప్పా, కోపగించుకోవడం అనేటువంటిది సహజమైనటువంటి విషయమే. మనం చాలాసార్లు అతిశయంగా మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే, నాకు చాలా కోపం, నన్ను అసలు రెచ్చగొట్టొద్దు, రెచ్చగొట్టేవంటే మాత్రం నువ్వు బ్రతకో, నా గురించి పక్కింటి వాళ్ళని అడుగు, నా గురించి ఎదురింటి వాళ్ళని అడుగు, లేదంటే నాకు బాగా తెలిసిన వాళ్ళని అడుగు. ఇలాంటి మాటలు క్రైస్తవుడు మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకు అనంటే కోపాన్ని కొంతమంది దాచుకుంటారు, కోపాన్ని కొంతమంది ప్రదర్శిస్తారు, లేదంటే కోపంలో ఏదో బీభత్సాన్ని కూడా చాలామంది ఏం చేస్తారు. ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు దాన్ని సహనంతో కంట్రోల్ చేసుకోగలగాలి ప్రభు కృపను బట్టి. ఎందుకు అనంటే
ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, మనం అన్నిసార్లు కోపగించడం లేదంటే కొన్నిసార్లు దేవుడి మీద కూడా కోపగించుకుంటారు చాలామంది. కానీ అలాంటి మనందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ దేవుడే కనుక నా మీద కోపగించుకోవాల్సి వచ్చుంటే ఇప్పటికి ఎన్నిసార్లు కోపగించుకోవాలి మనల్ని? దేవుడే కనుక కోపం వచ్చినప్పుడల్లా ఒకరితో ఒకవేళ సృష్టిస్తే ఎన్నిసార్లు కోపగించుకోవాలి? కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన తండ్రి తన కుమారుల యెడల జాలి పడినట్లు యెహోవా మన మీద ఏం చేశాడు? జాలిపడ్డాడు. తిరిగి వస్తున్నాడులే, నా కుమారుడే కదా అని అనుకున్నాడు ఆయన. కనుక ఇప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇతరుల పట్ల కూడా కృతజ్ఞతను మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. దావీదు అదే చేశాడండి. దావీదు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడంటే, మనుషుల పట్ల ఎంతో బిజీలో ఎంతో విషయాలు మర్చిపోయాడు. కొన్ని సందర్భాల్లో మనం ఎవరికైతే కొంతమంది మంచి పనులు చేస్తుంటారండి. ఎలా అంటే, ఒకవేళ నీకు ఎవరైతే ఉపకారం చేశారో వారు చనిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ బిడ్డలను మర్చిపోరండి. అలాంటి వాడే దావీదు. యోనాతాను దావీదు బెస్ట్ ఫ్రెండ్స్. ఎలాంటి వాళ్ళు అంటే, యోనాతాను యొక్క స్నేహం ఎంత గొప్పదంటే స్వార్థం లేని స్నేహం. సాధారణంగా అధికారం దగ్గర గొడవలు వస్తాయి, బాగానే ఉంటారు, కానీ ఒక పదవి కానీ ఒక ఆస్తి వచ్చేటప్పటికి ఇద్దరు విడిపోతూ ఉంటారు. కానీ యోనాతాను అలాంటి పని ఏం చేయలేదు. యోనాతాను ఏం చేశాడంటే, ఖచ్చితంగా నా తండ్రి తర్వాత సింహాసనం ఎవరిదే? దావీదే. ఇది జ్ఞాపకం ఉంచుకున్నాడు దావీదు. ఓ రోజు చాలా బిజీగా ఉన్నారు, రాజుగా కూడా ఆయన చాలా బిజీగా ఉన్నాడు. కానీ ఎందుకో తన మనసులో ఒక నలుతుంది, యోనాతానుని బట్టి ఉపకారం చేయుటకు ఎవరైనా ఉన్నారా? యోనాతానుని బట్టి ఉపకారం చేయుటకు ఎవరైనా ఉన్నారనంటే వాళ్ళు వెతికి యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతును ఏం చేశారు? తీసుకొని వచ్చారు. మెఫీబోషెతు కుంటివాడు, మోసుకొని వచ్చారు అతన్ని. ఏమన్నాడు మెఫీబోషెతుతో? నీ యొక్క తండ్రికి సంబంధించిన నేను నీకు ఇచ్చేస్తాను. ఎంత గొప్పవాడంటే దావీదు, నేను బ్రతికున్నంత కాలం నా బల్ల ఎదుటే నువ్వు భోజనం చేస్తావు. నాకు బ్రతికున్నంతకాలం నాకు ఎవరు గుర్తొస్తారు నిన్ను బట్టి? యోనాతాను గుర్తొస్తాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉంటే, 1-2 రోజుల్లో కాదు చేసింది అది. నువ్వు ప్రతిరోజును నా బల్ల యొద్దనే ఏం చేస్తావు? ఖచ్చితంగా భోజనం దగ్గర కూర్చొని అడుగుతాడు, మెఫీబోషెతేడి? ప్రతిరోజు ఎవరు భోజన బల్ల యొద్ద భోజనం చేస్తాడు? మెఫీబోషెతు. దావీదు ఎంత కృతజ్ఞత కలిగినటువంటి వాడు చూడండి. అందుకే దావీదును దేవుడు చాలా సులువుగా అనలేదు, నా హృదయానుసారుడు, నా హృదయానుసారుడు. ఎందుకంటే నేను ఎలాగైతే నా హృదయంలో ఇలాగ అనుసరించాలని కోరుకుంటూ ఉంటామో అలాంటి హృదయం కలిగినటువంటి వాడు ఎవరు? దావీదు. కనుక జీవితంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, క్రైస్తవుడిగా జీవించట్లో మనము స్వబుద్ధిని విడిచిపెట్టాలి. స్థిరమైన బుద్ధి గలవారమే, ఉపకార బుద్ధి కలిగినటువంటి వారమే, ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే ఇంకా కృతజ్ఞతా బుద్ధి కలిగినటువంటి వారమే. ఇంకా మనం ఆలోచించినట్లయితే కొన్ని విషయాలు నేను తెలియజేశాను. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా దేవుని చిత్తమైతే మరొకసారి మనం మాట్లాడుకుందాం. ఇంకా కొన్ని విషయాలు కనుక ఈ విషయాల్లో మనము ఏ విధంగా స్పందిస్తున్నాం? ఉపకార బుద్ధి విషయంలో, స్థిరమైన బుద్ధి విషయంలో, అలాగే స్వస్థ బుద్ధి విషయంలో. అంత మాత్రమే కాదు, మనం ఆలోచించినట్లయితే కృతజ్ఞతా బుద్ధి విషయంలో మనం ఏ విధంగా ప్రతి దినము నడుచుకుంటాం. ఎందుకంటే ఇలా నడుచుకుంటూ వల్ల ప్రతిఫలం ఎవరిస్తారట? దేవుడిస్తాడు. ఇలా నడుచుకోకపోతే దానికి కూడా ఒక ప్రతిఫలం ఉంది. ఏంటి ఆ ప్రతిఫలం? నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక మాట అనుకోవచ్చు, ఇవన్నీ నేను చేయలేనండి, పోతే నరకానికి పోతానండి అని. తెలుసు మన వల్ల అవదండి, ఇది మానవులం మనం. ఆయనే దైవ కుమారుడు, వాక్యం దావీదంటే గొప్పవాడు,
అలాంటి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, నువ్వు ఒక్కడవే పరలోకానికి వెళ్ళిపో, నేనే నరకానికి పోతానండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటే 5 నిమిషాలు చెయ్యి దాని మీద ఖాళీలా పెట్టండి, అప్పుడు అనండి పోతే నరకానికి పోతామని. ఉండగలవా? 5 నిమిషాలు ఉంచగలవా దాని మీద చెయ్య? 5 సెకండ్లు? అనుభవం లేదు కాబట్టి పోతే నరకానికి పోతానంటున్నావు. అనుభవం కావాలంటే గ్యాస్ మీద చెయ్యట్టుంచు ఒక 5 నిమిషాలు. నరకమున అగ్ని ఆరదో, పురుగు చావదో. ఇది తెలిసి వెళ్ళడానికి వెళ్ళలేదు. కాబట్టి ఈ భూలోకంలో దేవుడు మన కొరకు ఇంత చేశాడు కనుక ఆయన కొరకు బ్రతకడానికి మనము మన యొక్క ఆపాద మస్తకము ఆయనకి అంకితం చేయవలసినటువంటి వారమైన. దీనివల్ల దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నిన్ను ప్రతిరోజు నువ్వు గణపరుస్తుంటాడు. అందుకే నన్ను గణపరిచేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతడు నేనేం చేస్తాను? గణపరుస్తాను. అందరికీ వందనాలు.